కేసీఆర్ గారు కేజీ టు పీజీ అన్నారు కదా, ఏమైంది అన్నారు. దాని గురించి చెప్పాలి కదా అధ్యక్ష. కేజీ టు పీజీ చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి కేసీఆర్ గారికి గురుకులాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చున్నారు అధ్యక్ష. గురుకులాలు తీసుకొచ్చినప్పుడు ఉన్న గురుకులాలతో పాటు మిగతా గురుకులాలు శాంక్షన్ ఇస్తే అధ్యక్ష 1002 గురుకులాలు శాంక్షన్ గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికే వదిలేదు అధ్యక్ష. ఈ గురుకులాలని అప్గ్రేడ్ చేస్తూ 1340 వరకు, అంటే మన కస్తూర్బాని కలుపుకొని కూడా అధ్యక్ష జూనియర్ కాలేజెస్ అప్గ్రేడ్ చేస్తాం అధ్యక్ష. ఒక 85 డిగ్రీ కాలేజీలు ఇదే గురుకులాలో పెట్టాం అధ్యక్ష. దేశంలో రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు ఎక్కడ లేవు అధ్యక్ష, మన దగ్గర పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే కేజీ టు పీజీ అన్నాం కదా అధ్యక్ష, స్టెప్ టు స్టెప్ వేయాలి. పీజీ కాలేజీలు అధ్యక్ష 5 కాలేజీలు పెట్టాం అధ్యక్ష. లా కాలేజీలు అధ్యక్ష గురుకులాలోని అధ్యక్ష 4 లా కాలేజీలు తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా చెప్తూ పోతే ఊరికే నామకే వ్యవస్థ తీసుకోలేదు అధ్యక్ష. ఒక్కొక్క గురుకుల్ని ఒక్కొక్క స్పెషలైజేషన్ చేస్తున్నారు అధ్యక్ష. ఫ్యాషన్ టెక్నాలజీ, పేద బిడ్డలను చదువుకోవాలని ఫ్యాషన్ టెక్నాలజీ చేయాలనుకుంటారు కాబట్టి ఒక గురుకులంలో ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టాం అధ్యక్ష. ఒక గురుకులంలో కోడింగ్ పెట్టాం అధ్యక్ష. ఒక గురుకుల్ మ్యూజిక్ స్కూల్ పెట్టాం అధ్యక్ష. ఇట్లా చాలా వరకు పెట్టుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఇవన్నీ కూడా దేశంలో మొదటిసారి పెట్టాం అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, మెడికల్ కాలేజీలు. ఎస్ అధ్యక్ష, మెడికల్ కాలేజీలు పెట్టారు. పాలిటెక్నిక్ కాలేజీలు 16 పెట్టారు. డిగ్రీ కాలేజీలు మళ్ళీ కొత్తగా మామూలు డిగ్రీ కాలేజీలు ఒక 22 ఇచ్చారు అధ్యక్ష. అగ్రికల్చర్ బీఎస్సీ కూడా పెట్టాం అధ్యక్ష. ఈ గురుకులంలోనే అగ్రికల్చర్ బీఎస్సీ కూడా వనపర్తిలో పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే స్పెషలైజేషన్ ఉండాలని అధ్యక్ష. ఇట్లా అన్నీ చెప్తూ పోతే ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇవన్నీ ఒకటి విద్యారంగంలో ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చడానికి ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది అధ్యక్ష. మీరు టైం లేదంటున్నారు కాబట్టి వదిలేస్తాను అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు ఎందుకు మస్కబారుతున్నాయి అధ్యక్ష? దాదాపుగా 60 పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి అధ్యక్ష. ఆత్మహత్యలు, ఆ విషాహారంలో తిని 83 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. 1500 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు అధ్యక్ష. మరి నిన్న మొన్నటి వరకు గురుకులాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. గురుకులాల గురించి మన మీద ఒత్తిడి వచ్చింది, లెటర్లు కావాలన్నారు, అంత పోటీ ఉండే. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు గురుకులాల సైడ్ చూడాలంటే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎందుకు జరుగుతుందనేది చూసుకోవాలి అధ్యక్ష. మొన్ననే మా సోదరి మన మాట్లాడింది, పాములు వస్తున్నాయి స్కూళ్ళకని. ఇంకో సోదరుడు మాట్లాడారు మొన్న అక్క నుండే, గుడ్లు ఇస్తలేరు మా దగ్గర అని. మీరు మాట్లాడితేనేమో విమర్శ, మేము మాట్లాడితేనేమో మేము మాట్లాడింది గదే అధ్యక్ష, మీ వాళ్ళు మాట్లాడింది గదే. నేనేమంటున్నా, ఉంటాయి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉంటాయి, రెక్టిఫై చేసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హాస్పిటల్ పాలైతే, హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే విషారం తింటే ఎవరో వార్డెన్ సస్పెండ్ చేస్తున్నాం, కానీ దాని డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఇంకొక మాట ఏం చెప్పారంటే, ప్రతి స్కూల్లో కూడా అడిషనల్ కలెక్టర్ పోవాలి చూడాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది అడిషనల్ కలెక్టర్లు ఎన్ని గురుకులాల్లోకి వెళ్ళారు అనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కనీసం మీరు చూసారా, చూస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరేసిన కమిటీలే, మీరేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసినారు అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ, లాస్ట్ 5 ఇయర్స్లో కానీ, అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 ఇయర్స్లో కానీ, 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిరు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 ఇయర్స్లో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క
అల్పాహారం స్కీము అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి, ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం, చాలా గొప్పగా చేసినాం. 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనవడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు. దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తీసుకొస్తుంటే పదే మీరు ఇది చేయలేవు, మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష.